యేసుక్రీస్తు ప్రశస్త నామములో మరి శ్రేష్టమైనటువంటి పునరుద్ధాన దినాన కూడి వచ్చిన మీ అందరికీ ప్రభునామములు వందనాలు చెల్లిస్తున్నాను. దయచేసి మీరంతా ఒక చిన్న ప్రార్థన చేసుకోవాలా. ప్రభువా, వినగలిగిన చెవి, గ్రహించే మనసు మాకు దయచేయమని ప్రతి ఒక్కరు కూడా మీ మనసులో ప్రార్థన చేసుకోవాలని మీతో మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు మన మధ్యలో ఉన్నాడు, మనందరితో ఆయన మాట్లాడువాడు. కనుక ఈ సమయం మందు పిల్లలతో ఆడడం కానీ, అటు ఇటు పిల్లల్ని పంపించడము కానీ, తిరగడము కానీ, సెల్ ఫోన్లు పట్టుకొని బయటికి వెళ్ళడము కానీ, ఇవన్నీ కూడా ఏది చేయొద్దు. మీ ఫోన్లో ఉంటే సైలెంట్లో పెట్టుకోండి. చక్కగా కొంత సమయము దేవుని యొక్క వర్తమానాన్ని విందాం. ఈ సమయమందు దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి ఒక అమూల్యమైనటువంటి అద్భుతమైనటువంటి మాటను మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 29వ అధ్యాయము 11వ వాక్యాన్ని చదువుకుందాం. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానము కలగజేసి వారిని ఆశీర్వదించును. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధాత్మడా, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. అయోగ్యులము, పనికి మారిన వాళ్ళము నా తండ్రి, ఏ మంచి లేని వారము తండ్రి, నీకు స్తోత్రమయ్యా. నీ జీవ వాక్కులను చేత పట్టుకొని నీ బిడ్డలకు అందించనయ్యుంటుండగా మరగయున్న మన్నాను ప్రభాన తండ్రి, నీ ప్రజలకు మీరు అందించినట్లుగా ఈ సమయమందు నీ జీవము కలిగినటువంటి మాటలతో నాతో మాతో మీరు మాట్లాడండి. ప్రతి బిడ్డను దర్శించండి. వారి హృదయములో నాయన నీ మాటలు స్థిరపరచబడినట్లుగా సహాయం చేసి దీనదాసునుడైనటువంటి నన్ను జ్ఞాపకం చేసుకోమని యేసయ్య నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ చదవబడినటువంటి వాక్య భాగములో దేవుని ప్రజలకు 3 రకాలైనటువంటి ఆశీర్వాదాలను ఆయన అందిస్తూ ఉన్నాడు. ఒకటి బలాన్ని ఇస్తూ ఉన్నాడు, రెండోది సమాధానమునిస్తూ ఉన్నాడు, మూడోదిగా మనము గమనించినట్లయితే దేవుని ప్రజలను ఆయన ఆశీర్వదిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ 3 రకాలైనటువంటి ఆశీర్వాదాలే కాక ఎప్పుడు దేవుడు ఒక ఉన్నతమైనటువంటి ఆలోచన కలిగిన వాడుగా మన మధ్యలో ఉన్నాడు. ఎవరికి ఈ ఆశీర్వాదాలు అంటే దేవుని బిడ్డలకు లేక దేవుని ప్రజలకు. ఎప్పుడైతే దేవుని ప్రజలుగా మనం మారుతామో, దేవునికి కుమారుడుగా కుమార్తెగా మనము మారుతామో, అప్పుడే పరలోకము నుండి తన బిడ్డలకు ఈ 3 రకములైనటువంటి ఆశీర్వాదాలే కాక ఆయన మనకు సంతానమునిస్తాడు, మనల్ని హెచ్చిస్తాడు, మనల్ని బలపరుస్తాడు. ఎన్నో ఉన్నతమైనటువంటి దీవెనలు దేవుని యొక్క సముఖములో సన్నిధిలో దాచబడి ఉన్నాయి. వాటిని ఎవరికి ఇస్తాడంటే దేవుని ప్రజలకు ఇస్తాడు. ఎవరికి ఇస్తాడమ్మా? దేవుని ప్రజలకు ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎవరు దేవుని ప్రజలు? నువ్వా నేనా దేవుని ప్రజలము? ఎవరు దేవుని ప్రజలు? మరి దేవుని ప్రజలకు దేవుడు బలపరుస్తున్నాడు, సమాధానపరుస్తున్నాడు, ఆశీర్వదిస్తూ ఉన్నాడు. సంవత్సరానికో 10 రోజులకో నెలకు ఒకసారి దేవుని మందిరానికి వచ్చేవారు దేవుని ప్రజల. ఎవరు దేవుని ప్రజలు అని వాక్యాన్ని మనము పరిశీలన చేసినట్లయితే, ఎవరు దేవుని ప్రజలు దేవుని యొక్క వాక్యములో తేటగా మనము చూద్దాం.
ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 21, 22 వచనాలు మనం చదువుదాం. త్వరగా చదవండి. ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 21, 22. వారిలో పుట్టినవాడు వారికి రాజుగా ఉండెను. వారి మధ్యను పుట్టినవాడొకడు వారి నేలును నా సమీపమునకు ధైర్యము తెచ్చుకున్న వాడెవడు నా సన్నిధికి వచ్చినట్లుగా నేను వారిని చేసేదనను. దేవునికి స్తోత్రము చెప్పండి. ఎవరు దేవుని ప్రజలంటే ఎవరు దేవుని సన్నిధికి వస్తారో వారు దేవుని ప్రజలు. ఒకసారి మనసారా హల్లెలూయా చెప్పండి. మరొకసారి చెప్పండి. చేతులెత్తి గట్టిగా చెప్పండి. ఎవరు దేవుని ప్రజలు చెప్పండి. నోరు పెట్టి చెప్పండి. ఎవరు దేవుని ప్రజలు? ఎవరు క్రమము తప్పకుండా దేవుని సన్నిధిలో ఉంటారో వారు దేవుని ప్రజలు. వారిని ఏమి చేస్తాడు దేవుడు? బలపరుస్తాడు. సమాధానము లేనటువంటి బ్రతుకులకు, కుటుంబాలకు, జీవితాలకు సమాధానం ఇస్తాడు. అంతేకాదు వారికి పరలోకము నుండి ఆ బిడ్డలను ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. విశ్వసించిన ప్రతి ఒక్కరూ హల్లెలూయా చెప్పండి. నీవు దేవుని కుమారుడుగా, దేవుని కుమార్తెగా నీవు మార్పు చెందితే తప్ప పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు నీకు రావు. ఎవరు దేవుని సన్నిధికి వస్తారో, ఎవరు దేవుని సన్నిధిలో నివసిస్తారో వారిని మాత్రము దేవుడు ఆశీర్వదిస్తాడు. 84వ కీర్తన 2వ వాక్యాన్ని చదువుదాం. 84వ కీర్తన 2వ వాక్యం. యెహోవా మందిర ఆవరణములను చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశించుచున్నది. అది సొమ్మసిల్లుచున్నది. దేవునికి గట్టిగా చెప్పండి. ఆయన ఈ సన్నిధిలో ఎవరున్నారు? జీవము కలిగిన దేవుడు ఉన్నాడు. అందరు గట్టిగా చెప్పండి. ఎవరున్నారంటే ఇక్కడ మళ్ళీ చెప్పండి. ఎవరున్నారు? ఆయన సన్నిధిలో ఎవరున్నారో జీవము కలిగినటువంటి దేవుడు ఉన్నాడు. కాబట్టి మనమందరము కూడా దేవుని బిడ్డ. ఇప్పుడు చెప్పండి. త్రాగుబోతులు కాదు, తిరుగుబోతులు కాదు, రక్షణను పొందే రక్షణను పోగొట్టుకున్నటువంటి వారు కాదు. ఎవరు దేవుని సన్నిధిలో ఉంటారో, ఆయన సన్నిధిలో ఎవరు ఉంటారంటే జీవము కలిగిన దేవుడు, జీవము లేనటువంటి దేవుడు కాదు. ఆయన నీ ప్రక్కన ఉన్నాడు, నీతో ఉన్నాడు, ఆయన మన మధ్యలో ఉన్నాడు. ఆయన సన్నిధిలో ఎవరు ఉంటారో వారు దేవుని బిడ్డలు. ఒక మాట చూడండి. 42వ కీర్తన 1వ వాక్యం. చూడండి ఏమంటున్నాడు భక్తుడు? దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. మనం కూడా ఏం చేయాలా? ఎక్కడికి రావాలని? ఆయన సన్నిధికి రావాలి.
ఆయన సన్నిధానములో ఆనందించాలని, ఆయన సన్నిధానములో మన బాధలు తీర్చుకోవాలని, ఆయన సన్నిధానములో మనము బలపరచబడాలని ఆయన ఆశ కలిగి ఉండాలి. ఎప్పుడు పునరుద్ధాన దినము వస్తుందా, ఎప్పుడు తెల్లవారుతుందా. ప్రభువైన యేసుక్రీస్తు మరణించిన తర్వాత ఆయన 3వ దినమందు లేస్తానని చెప్పిన మాట విన్న మగ్దలేని మరియ శిశువుల కంటే కూడా, ప్రజల కంటే కూడా ముందుగా ఏం చేసింది? సమాధి దగ్గరికి చీకటిగా ఉండగా, దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ రోజున దేవుని బిడ్డలమైనటువంటి మనము ప్రతి వారం మీకు చెప్తాను, నేను వచ్చే ముందు మీరు ఈ మందిరములో ఉండాలి. ఏం చెప్తానమ్మా? ఏం చెప్తాను మీకు? మీరు ఏం చేస్తున్నారు అంటే ఎవరి మాట వింటున్నారు? ఎవరి మాట వింటున్నారు? మీరు చెప్పండి, ఎవరి మాట వింటున్నారు? దేవుని మాట వినాలి. దేవుని చేత పంపబడినటువంటి దేవుని యొక్క సేవకుని యొక్క మాట మనం విని దాని ప్రకారంగా మనం నడిస్తే మనము ఆశీర్వదించబడతామే కానీ మనం శపించబడము. కాబట్టి దేవుని మాటకు మనం ఏం చేయాలా? అక్షరాల లోబడాల. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఆషేరు గోత్రికురాలైనటువంటి అన్న 84 సంవత్సరములు దేవుని మందిరాన్ని విడిచిపెట్టలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ రోజున కాస్త కష్టం వచ్చిందనుకో, మనసు ప్రార్థనలు వచ్చాయనుకో, అలిగి సొలిగి సొమ్మసిల్లి ఏమవుతారు? దేవుని సన్నిధిని విడిచిపెట్టుకుంటున్నారు. ఆమె 84 సంవత్సరాలు ఎక్కడుంది? యవ్వన ప్రాయమంతా కూడా దేవుని యొక్క సన్నిధానములో గడిపి. నా ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని బిడ్డలమైనటువంటి మనము ఎవరు దేవుని సన్నిధిలో ఉంటారే వారే దేవుని ప్రజలు. ఒక మాట మనం చదువుకుందాము. 2వ దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయము 20వ వాక్యము మనం చదువుదాం. అప్పుడు రాజైన హిజ్కియా పెందలకడ లేచి ఏం చేశాడటమ్మా? ఈయన ఎవరు? అందరు చెప్పండి, ఈయన ఎవరు? ఆయన రాజు. పెందలకడ లేచి పట్టణపు అధికారులను సమకూర్చుకొని యెహోవా మందిరమునకు పోయెను. దేవునికి స్తోత్రము చెప్పండి. పెందలకడ లేచి నీ కుటుంబమును సిద్ధపరచుకొని నీవు దేవుని మందిరానికి రావాలి. ఇది క్రమము. ఆయన ఒక రాజు, రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నటువంటి వాడు. ఇంత ఉన్నతమైనటువంటి గుణము హిజ్కియా జీవితములో ఉన్నది కనుక మరణకరమైనటువంటి రోగము నుండి దేవుడు ఆయనను విడిపించి ఆయన ఆయుస్సును 15 సంవత్సరాలు పొడిగించాడు. ఏ గుణముంది? ఏమి గుణముంది? పెందలకడ లేచి ఒంటిగా ఒక్కడ వెళ్ళలేదు. ఎవరిని సమకూర్చుకున్నాడు? అక్కడ ఉండేటటువంటి అధికారులందరినీ కూడా తీసుకొని దేవుని సన్నిధికి వెళ్ళాడు. ఈ రోజు నీ విశ్వాస జీవితాన్ని నువ్వు పరీక్షించుకో. ఇది కడవరి కాలము. ఇది దేవుని యొక్క రాకడ సమీపముగా ఉన్నది. విశ్వాసులను అవిశ్వాసులుగా మార్చి వాడు నిత్య నరకానికి తీసుకువెళ్ళవలసినటువంటి గడియలు ఆసన్నమై ఉన్నాయి కనుక జాగ్రత్త.
నువ్వు దేవుని ప్రజలుగా ఉండాలంటే దేవుని యొక్క సన్నిధానమునకు నీ కుటుంబమును సిద్ధపరచుకొని నువ్వు వేగిరపడి దేవుని యొక్క సముఖమునకు నడిపించబడాలి. భర్త ఒక మార్గము, భార్య యొక్క మార్గము, పిల్లల యొక్క మార్గము. ఇది కుటుంబానికి సరైనటువంటి విధానము కాదు. చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. వేకువని లేచి మన కుటుంబాన్ని సిద్ధపరచుకొని దేవుని మందిరమునకు మనం వచ్చినప్పుడు మన కుటుంబాలకు పరలోక సంబంధమైనటువంటి దీవెనలు దేవుడు అనుగ్రహిస్తాడు. భార్య వస్తే భర్త రాదు, భర్త వస్తే భార్య రాదు. ఒకవేళ భార్య భర్త వస్తే పిల్లలు రారు. ఆ పిల్లలు వచ్చిన సమయానికి రారు. క్రమము లేనటువంటి స్థితి మన జీవితంలో మనము కలిగి ఉన్నామేమో ఒక్కసారి మనం పరిశీలన చేసుకోండి. హిజ్కియా ప్రార్థనను ఆలకించినటువంటి దేవుడు నీ ప్రార్థనను ఆలకించాలంటే నీవు దేవుని సన్నిధానానికి రావాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం చెప్పండి. రెండో విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము 23వ వాక్యము. ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము 23వ వాక్యము. 23 లేదమ్మా? చివరి వచనం చదువుమా. అక్కడ ప్రత్యేకింపబడిన వారిని రాయబడింది. 23వ అధ్యాయము 23వ అధ్యాయం చూడండి. లేదా మా 23 అధ్యాయం లేదా నా ప్రజలను నీ ప్రజల నుండి చదవండి. మీకు వినపడటం లేదా అమ్మా? నేను ఇర్మియా అన్నా. మరి ఎందుకు మరి ఏమంటారు? చదవండి. నిర్గమాకాండం చదవండి. ప్రత్యేకపరచెదను. చాలు. 8:23 నీ జనము నుండి ఈ జనమును ప్రత్యేకపరచెదను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎవరు ప్రత్యేకంగా ఉంటారో వారు దేవుని ప్రజలు. చెప్పండి, ఎవరు దేవుని ప్రజలు? ఒకటి, దేవుని సన్నిధిలో ఉండేటటువంటి వారు దేవుని ప్రజలు. రెండోది, లోకానికి ప్రత్యేకముగా ఉండేటటువంటి వారు దేవుని ప్రజలు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 16వ వచనము నుండి 18 వచనాలు చదవండి. దేవుని ఆలయమునకు విగ్రహములకు పొందికేమి? మనము దేవుని జీవము కలిగిన దేవుని ఆలయమై ఉన్నాము. నేను వారిలో నివసించి సంతరింతును. నేను వారి దేవుడినై యుందును. వారు నా ప్రజలు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరు ప్రజలై ఉంటారు దేవునికి? ఎవరు ప్రత్యేకముగా ఉన్నారు? లోకాన్ని ప్రేమించక, లోక ఆచారములను గైకొనక,
లోకములో ఉండేటటువంటి వాటిని అనుసరించక ఎవరు ప్రత్యేకముగా ఉంటారో వారు నా ప్రజలై ఉన్నారు, నా బిడ్డలై ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. నిజంగా నువ్వు ప్రత్యేకంగా ఉన్నావా? ఒక్కసారి నిన్ను నువ్వు పరిశీలన చేసుకో. బబులోను దేశము అన్య దేశము. ఈ బబులోను దేశంలో షద్రకు మేషకు అబేద్నెగో అనబడినటువంటి దానియేలు వారు జీవించిన జీవిత కాలం అంతా కూడా ప్రత్యేకముగా ఉన్నారు. కాబట్టి దేవుడు వారిని ఏం చేశాడు? హెచ్చించాడు, వారిని వర్ధిల్ల చేశాడు. నా ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈ మధ్యాహ్న కాల సమయం అందు ఎవరు దేవుని ప్రజలంటే, ఎవరు దేవుని సన్నిధిలో ఉంటారో వారు దేవుని ప్రజలు. రెండో విషయంగా మనం జ్ఞాపకం చేసుకుంటే, ఎవరు ప్రత్యేకించబడిన వారో వారు దేవుని ప్రజలై ఉన్నారు. దేవునికి స్తోత్రము కలుగును గాక. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 2వ వాక్యము. అన్య జనులందరిలో నుండి ప్రత్యేకింపబడిన వారై పిలువబడి. దేవునికి స్తోత్రం చెప్పు. ఈ రోజున ప్రపంచమంతా ఒకవైపు ఉంటే ఇశ్రాయేలు జనాంగము ఒకవైపు ఉంది. వారు ప్రత్యేకింపబడినారు, దేవుని ప్రజలై ఉన్నారు, దేవుని చేత నాజీరు చేయబడినటువంటి వారు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని బిడ్డలమైనటువంటి మన జీవితము లోకములో ఒక ప్రత్యేకమైనటువంటి జీవితముగా ఉండాలి. వారే దేవుని ప్రజలై ఉన్నారు. నువ్వు ఎలా ఉన్నావు? ఆఫీసులో ఎలా ఉన్నావు? కాలేజీలో ఎలా ఉన్నావు? నువ్వు చేసే వ్యాపారంలో ఎలా ఉన్నావు? నువ్వు సంచరించినప్పుడు ఎలా ఉన్నావు? ఒక ప్రత్యేకముగా నువ్వు కనబడాలి. చెప్పండి గట్టిగా, చెప్పండి మరొకసారి చెప్పండి. మనము ప్రత్యేకముగా ఉండాలి. నిజమైనటువంటి క్రీస్తు బిడ్డలుగా లోకములో 4 రోజులు బ్రతికినా సరే క్రీస్తు కొరకు బ్రతుకుదాము, క్రీస్తు కొరకు చనిపోదాము. నిన్ను చూసిన ప్రతి ఒక్కరూ నీవు నిజముగా క్రైస్తవుడని లోకము మనల్ని గురించి చెప్పాలి. ఆ రీతిగా మనము సిద్ధపడాలి. లోకానికి, బంధువులకు, మనకు రక్త సంబంధికులకు ఒక ప్రత్యేకముగా కనబడాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మూడో విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తల కార్యము 4వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుదాం. ప్రజలందరికీ జరిగిన దానిని గురించి దేవుని మహిమపరచుచుండిరి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రజలందరికీ కలిగినటువంటి మేలును బట్టి వారు దేవుని మహిమపరిచే వారుగా ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. మనకు కలిగే దానిని బట్టి మనం అనుదినము కూడా దేవుని ఏం చేయాలా? మహిమపరచాలా. నువ్వు ఏ స్థలములో ఉన్నా, నువ్వు మార్గములో నడుస్తూ ఉన్నా, ఆఫీసులో ఉన్నా, వ్యాపారము చేస్తున్నా, నువ్వు ఏమి చేస్తున్నా నీ అంతరంగములో దేవుని నువ్వు మహిమపరుస్తూ ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అపోస్తల కార్యము 12వ అధ్యాయము 4-5 వచనాలలో ఒక శ్రేష్టమైనటువంటి మాట రాయబడింది. అతనిని పట్టుకొని చెరసాలలో వేయించి పస్కా పండుగ అయిన పిమ్మట ప్రజల వద్దకు అతన్ని తేవలనని ఉద్దేశించి అతని కావలి ఉండుటకు చతుష్టములను
సైనికులకు అతనిని అప్పగించెను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ కాలము చాలా ప్రమాదకరమైనటువంటి కాలము. అందరూ మన వైపు చూడండి, మీరు దిక్కులు చూడొద్దు, దయచేసి దేవుని మాటలు వినండి. ఇక్కడ మనము గమనించినట్లయితే ఈ చదువుకున్నటువంటి లేఖన భాగములో దైవజనుడైనటువంటి పేతురును ఏం చేశారంటే చెరసాల్లో వేశారు. సంఘము ఏం చేసిందంటే ఆయన చెరసాలలో ఉన్నాడు, ఆయన బలహీనతలో ఉన్నాడు, ఆయనతో మనకు సంబంధం లేదు, మరొకరిని మనము చూసుకుందామని చెప్పి వారు ఎప్పుడు కూడా ఆలోచన చేయలేదు. దేవుడు మనకిచ్చినటువంటి దైవ సేవకుణ్ణి మనము కాపాడుకుందామని చెప్పి వారు ఏమి చేశారంటే కన్నీరు కార్చి ఉపవాసం ఉండి ప్రారంభించి దేవుని సన్నిధానములో ప్రార్థన చేశారే తప్ప దైవ సేవకుడి గురించి ఏ విధమైనటువంటి తలంపు వారి జీవితంలో వారికి కలిగి లేదు. నా ప్రియమైనటువంటి దేవుని సంగమా, వారు చేసినటువంటి అత్యాసక్తి ప్రార్థన దైవ సేవకుని విడిపించింది, బంధకాల నుండి విడిపించింది, బలహీనత నుండి విడిపించింది, సమస్త కట్ల నుండి విడిపించి దైవ సేవకులు విడుదల కావడానికి గల కారణం ఏమిటంటే ఆ దైవ సేవకుడు మాకు కావాలి, ఆ దైవ సేవకుడు మాకు కావాలి. ఆయన దేవుని యొక్క ఉన్నతమైనటువంటి కృప ద్వారా మాకు అనుగరింపబడినటువంటి సేవకుడు కాబట్టి ఆయన కొరకు మేము ప్రార్థన చేస్తామని సంఘమంతా కూడా కన్నీరు కార్చి ప్రార్థన చేశాం. ఆ ప్రార్థన మొరలు ఆలకించినటువంటి దేవుడు ఏం చేశాడు? దైవజనుడిని విడిపించాడు. గట్టిగా చెప్పండి. ఏం చేశాడు? గట్టిగా చెప్పండి. దైవజనుడిని విడిపించాడు. సంఘములో కాపరి యొక్క విలువ ఏంటో మనము గ్రహించాలి. సంఘములో కాపరి ఎవరంటే విశ్వాసులకు ఆత్మీయ తండ్రి. ఎవరమ్మా? ఆత్మీయ తండ్రి. నీ కొరకు ప్రార్థించేవాడు, నీకు బోధించేవాడు, నీకు మార్గము చూపేవాడు. నీ ఆత్మీయ తండ్రి బలహీనపరచబడుతున్నప్పుడు సంఘం ఏం చేయాలా? ప్రార్థించాలా. ఆ ప్రార్థన ఏం చేస్తుంది? అందరూ నోరు చెప్పండి అమ్మా. ఏం చేస్తుంది? ఆ ప్రార్థన దేవుడు ఏం చేస్తాడు? ఆలకించి స్వస్థపరుస్తాడు, బలమునిస్తాడు, శక్తినిస్తాడు. తిరిగి దేవుడు ఆయనను బలపరిచి ఆ దైవ సేవకుడు మనకు ఏం చేస్తాడు? బోధిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ రీతిగా ఆదిమ సంఘము దైవజనుని కొరకు ప్రార్థించింది, కన్నీరు కార్చింది, రోధించింది, ప్రారంభించింది. నా ప్రియమైనటువంటి దేవుని సంఘమా, దేవుని మహిమపరచు. ఎప్పుడైతే పేతురు దేవుని మందిరానికి వచ్చారో ఆ సమయంలో దేవుడు ఏం చేసి దేవుని వాళ్ళందరిగా చేంజ్ చేశారమ్మా, దేవుని మహిమపరిచారు. ఎందుకు మౌనం కూర్చున్నారు? ఇంత గట్టిగా వస్తుంటే మౌనం గట్టిగా చెప్పండి. గట్టిగా చెప్పండి. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 7వ వాక్యాన్ని చదువుదాం. నా మహిమ నిమిత్తము వారు సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారందరినీ నేనే వారిని పుట్టించితిని. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకు దేవుడు మనల్ని పుట్టించాడంటే దేవుని మహిమపరచడానికి. ఈ రోజులలో ఏమైపోయిందంటే నన్ను నేనే పొగుడుకుంటున్నా, నన్ను నేనే హెచ్చించుకుంటున్నా. నాకంటే మరొకరు లేరు, నాకంటే అందగారు మరొకరు లేరు, నాకంటే బలవంతులు మరొకరు లేరు, నేను తప్ప లోకములో ఎవరు లేరని ఏం చేస్తున్నా? నన్ను నేనే మహిమపరచుకుంటున్నా. నా ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుడు ఎందుకు మనల్ని సృజించాడు, ఎందుకు పుట్టించాడు అంటే దేవుని మహిమపరచడానికి.
అనుదినము అనుక్షణము నీ జీవితములో నువ్వు ఏం చేయాలా? ఆయనను మహిమపరచకుండా నీవు ఒకవేళ ఉంటే అపవాదైనటువంటి సాతానుడు నీ హృదయములో ప్రవేశిస్తాడు, నీ మనసులో ప్రవేశిస్తాడు, నీ ఇంటిలో ప్రవేశిస్తాడు. వాడు నీ సన్నిధికి రాకుండా ఉండాలంటే నువ్వేం చేయాలా? దేవుని మహిమపరచాలి. చెప్పండి గట్టిగా చెప్పండి. దేవుని మహిమపరచాలి. లూకా సువార్త 13:13 చదవండి. లూకా 13:13. ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలబడిన. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇది ఎక్కడుందంట? 18 సంవత్సరాలు నడుము వంగిన స్త్రీ. నీ జీవితంలో నువ్వు నడుము వంచుకొని ఉన్నావా? నీ విశ్వాస జీవితంలో నడుము వంచిపోయిందా? నువ్వు చక్కగా నిలబడు. ప్రభు యొక్క మహిమను నువ్వు చూస్తావు. నువ్వు చక్కగా నిలబడు. మందిరంలో దేవుని కార్యాలను నువ్వు చూస్తావు. నీ విశ్వాసాన్ని నువ్వు స్థిరపరచుకో. ప్రభు వైపు చూడు. నువ్వు వంగిపోయిన స్థితిలో నువ్వు ఉంటే ప్రభు యొక్క మహిమను చూడలేవు. కాబట్టి నువ్వు ఎలా ఉండాలంట? ఆ 18 సంవత్సరాలు నడుము వంగినటువంటి స్త్రీ ఏమైపోయిందంట? చక్కగా నిలబడింది. దేవునికి స్తోత్రం చెప్పండి. అనుదిన జీవితంలో నువ్వు లోకములో వంగిపోయి ఉన్నావా? దేవుడి సమయమందు నీతో మాట్లాడుతున్నాడు. చక్కగా నిలబడు. నువ్వు చక్కగా నిలబడితే ఆయన మహిమను నువ్వు చూస్తావు, ఆయన కార్యాలను నువ్వు చూస్తావు. కనుక నువ్వు చక్కగా నిలబడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరు దేవుని ప్రజలు? దేవుని సన్నిధికి వచ్చిన వారు. రెండోది ప్రత్యేకింపబడిన వారు. మూడోది దేవుని మహిమపరిచేవారు. 4వ విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 20వ వాక్యాన్ని చదువుదాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 20వ వాక్యం. నేను ఏర్పరచబడినటువంటి ప్రజలు త్రాగుటకు అరణ్యములో చాలు. ఎవరంట వీళ్ళు? ఏర్పరచబడినటువంటి వారు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరు ఆయన ప్రజలంటే ఏర్పరచబడినటువంటి వారు. 2వ దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయము 11వ వాక్యాన్ని చదువుదాం. చెప్పండి. ఏమై ఉండాలట? పరిచారకులై ఉండి ధూపము వేచుటకు తన సన్నిధిలో నిలుచుటకు నాకు పరిచర్య చేయుటకు యెహోవా మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మిమ్మల్ని దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడు? తల్లి గర్భములో నీ ఉన్నప్పుడే ఆయన ఉన్నతమైనటువంటి ప్రణాళికతో నిన్ను ఎందుకు రక్షించుకున్నాడు, ఎందుకు ఏర్పరచుకున్నాడంటే ఆయన సన్నిధానములో పరిచర్య చేయుటకు, ధూపం వేయుటకు, పరిచర్య చేయుటకు, ప్రార్థన చేయటానికి నిన్ను ఏర్పరచుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. లౌకిక సంబంధమైనటువంటి విలువలను నువ్వు గుర్తెరిగితే దేవుని యొక్క మందిరాన్ని విడిచిపెట్టవు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా నీ జీవితంలో నీవు దేవుని సన్నిధిని విడిచిపెట్టవు. ఆయన నిన్ను ఏర్పరచుకున్నాడు. తగిన సమయం మందు నిన్నేం చేస్తాడు? ఆయన ఇచ్చిస్తాడు. ఆ సమయం కొరకు మనం అందరము కూడా ఏం చేయాలా? వేచి ఉండాలి. ప్రభువా నీ సమయం కొరకు, నీ మాట కొరకు నా ప్రభువా నేను వేచి ఉన్నాను. ఒక మాట మిమ్మల్ని అడుగుతాను. ఎంతమంది ఉదయకాలమున లేచి ప్రార్థన చేస్తున్నారు? ఎంతమంది? దయచేసి వినండి. మీ కుటుంబాలు బాగుపడాలా, మీ రక్త సంబంధికులు రక్షణలోనికి నడిపించబడాలా,
నీ ఒక్కదానివే పరలోక రాజ్యానికి వెళ్తే బాగుండదు. నీ కుటుంబం అంతా రక్షణలోనికి నడిపించాలి. వేకువని లేచి దేవుని సన్నిధానములో నీ బిడ్డల కొరకు, నీ బంధువుల కొరకు, నీ స్నేహితుల కొరకు, రక్త సంబంధికుల కొరకు కన్నీరు కార్చి ప్రార్థించాలి. దేవుడిని ఏర్పరచుకున్నాడు ధూపం వేయటానికి, పరిచర్య చేయటానికి దేవుడిని ఏర్పరచుకున్నాడు. ఏదో అనామకంగా రావడము, ఏదో కొంత సమయం కూర్చోవడము. నేను దేవుని మందిరానికి వెళ్ళొచ్చానంటే ఎందుకు వెళ్ళావు, ఎందుకు వచ్చావు, వచ్చిన నీవు ఏమి తెచ్చావు? ఒక వ్యక్తి మార్కెట్కి వెళితే ఏదో ఒక వస్తువు తెచ్చుకుంటాడు. అలాగే దేవుని మందిరానికి వెళ్ళిన నీవు ఏదో ఒక్కటి దేవుని సన్నిధి నుండి నువ్వు తీసుకొని వెళ్ళాలా. ఆయన నువ్వు తీసుకొని వెళ్తున్నావని ఇంటికి ఆయన మాటలు నీకు వస్తున్నాయా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఈరోజు దేవుని ఒక వాక్యాన్ని నేను విన్నాను, ఆ మాటలు నాతో వచ్చాయి, ఆ మాటలు నా కుటుంబాన్ని ప్రభావితం చేశాయని చెప్పి నీ జీవితములను ఎప్పుడైనా కానీ నువ్వు ఆలోచన చేసి ఆ మాటలను తీసుకుని వెళ్తున్నావా? వచ్చిన నీవు ఖాళీగానే వెళ్ళిపోతున్నావా? ఒక్కసారి జ్ఞాపకం చేసి. దేవుడిని ఏర్పరచుకున్నాడు పరిచర్య చేయటానికి, ధూపం వేయడానికి, అనేకుల కొరకు ప్రార్థన చేయడానికి దేవుడిని ఏర్పరచుకున్నాడు. ఆ ఏర్పరచుకున్నటువంటి ప్రజలే దేవుని ప్రజలు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. చివరిగా 5వ విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 14వ వాక్యాన్ని చదువుదాం. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలయందు ఆసక్తి గల ప్రజలను ఆసక్తి కలిగిన వారై దేవునికి స్తోత్రము కలుగును గాక. ఎవరు దేవుని ప్రజలు అంటే సత్క్రియలు చేసేటటువంటి వారు. అందరు చెప్పండి, ఎవరు దేవుని ప్రజలు? సత్క్రియలు అంటే ఏంటి? మంచి క్రియలు. ఎవరు ఉన్నా, ఎవరు లేకపోయినా, ఎవరు సహకరించకపోయినా మనము దేవుని మహిమార్థమై ఏం చేయాలట? మంచి క్రియలను చేయాలి, సత్క్రియలను చేయాలి. ఏం చేయాలి చెప్పండి మా? సత్క్రియలను చేయాలి. చాలా జాగ్రత్తగా వినండి. ఎవరు సత్క్రియలు చేస్తారో వారు దేవుని ప్రజలై ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. మనకు ఆస్తులున్నాయి, అంతస్తులున్నాయి, మేడలున్నాయి, మంచి పేరు ఉంది, అన్ని ఉన్నాయి లోకములో. మనం ఈ లోకాన్ని విడిచిన తర్వాత ఏది మన వెంబడరా? అమితముగా ప్రేమించే మన భార్య, అమితముగా ప్రేమించే మన తల్లిదండ్రులు, అమితముగా ప్రేమించే మన పిల్లలు, ఎవరు కూడా బంధువులు, రక్త సంబంధికులు ఎవ్వరు కూడా మన వెంబడి రారు. కానీ ఏ రీతిగా మనము ఒంటరిగా ఈ లోకములకు వచ్చామో ఆ రీతిగా ఒంటరిగా వెళ్ళాలి. వెళ్ళినటువంటి మనము ఈ ఆస్తిపాస్తులు, ధనము, సమస్తాన్ని కూడా తీసుకొని వెళ్ళము. కానీ ఏమిటి మనము తీసుకొని వెళ్ళేదని మనం వాక్యాన్ని పరిశీలన చేస్తే ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 13వ వాక్యాన్ని చదువుదాం. అంతటా ధన్యులని రాయమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వెంటనే వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవును. ఆ మాట చెప్పండి అందరూ. వారి సత్క్రియలు వారి వెంట పోవును. దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి ఎవరు సత్క్రియలు చేస్తారో, ఎవరు సహాయము చేస్తారో, ఎవరు దేవునికి మహిమకరంగా కార్యాలను చేస్తారో వారు దేవుని ప్రజలై ఉన్నారు. మరోసారి గట్టిగా చెప్పండి, మరొకసారి చెప్పండి, చేతులెత్తి చెప్పండి. సత్క్రియలు చేసే వారిగా మన సంఘము ఉండునుగాక.
ప్రతి కుటుంబము బలపరచబడుగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఎవరు దేవుని ప్రజలు? సత్క్రియలు చేసేవారు. దేవునికి స్తోత్రము చెప్పండి గట్టిగా. ఒకవేళ ఎన్ని రోజులు నీ జీవితంలో అలాంటి అలవాటు లేకపోతే నువ్వు నేర్చుకో. ప్రభువా, నేను కూడా నీ సముఖములో నీ సన్నిధిలో సత్కార్యములు చేయాలా, ఆ సత్కార్యములు చేయగలిగినటువంటి మనసు నాకు దయచేయి. మీరు గమనించండి, కొంతమందికి ఆస్తులుంటాయి, అంతస్తులుంటాయి, ధనం ఉంటది, ఒకరికి సహాయము చేయగలిగినటువంటి సామర్థ్యం ఉంటది. కానీ వాళ్ళు ఏం చేయాలంటే చిల్లిగవ్వ ఖర్చు పెట్టరు. ఎలాంటి మనసు కలిగినటువంటి వారో మీరు ఆలోచించండి. కానీ దేవుని ప్రజలు అలా ఉండకూడదు. ఎవరంటే ఆయన ప్రజలు ఎవరు? సత్క్రియలు చేసేటటువంటి వారు. వారు పోయిన వారు ఎంబడి ఏం పోతాయి? ఆ క్రియలు పోతాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రభు అంటాడు, బలా నమ్మకమైన నా కుమారుడా, నీ సత్క్రియలు నేను చూశాను అని ఏం చేస్తాడు? ఆయనను కనపరుస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి దేవుని ప్రజలు ఎవరు చెప్పండి ఇప్పుడు? మొదటిది ఆయన సన్నిధికి వచ్చేటటువంటి వారు. రెండవది ప్రత్యేకించబడిన వారు. మూడవది దేవుని మహిమపరచేవారు. ఎవరు? దేవుని చేత ఏర్పరచబడినటువంటి వారు, సత్క్రియలు చేసేవారు. ఈ 5 రకములైనటువంటి సద్గుణములను మనము కలిగి ఉంటే మనం ఏమై ఉంటాము? లోకములో దేవుని ప్రజలమై ఉంటాం. వీటిలో ఏది మన జీవితంలో కొదవై ఉన్నా చెప్పండి, కొదవై ఉన్నా మనము దేవుని ప్రజలము కాలేము. కాబట్టి మనల్ని మనం మన జీవితంలో సరి చేసుకొని ఈ గుణ లక్షణాలు ప్రభువా నాకు దయచేయి. ఈ సమయమందు నీ సన్నిధానములో ప్రభువా మోకరిస్తున్నాను, నా హృదయాన్ని తెరుస్తున్నాను ప్రభువా, సాగిలపడుతున్నాను, బ్రతిమలాడుతున్నాను తండ్రి. ఈ సద్గుణములను నాకు దయచేయి. ఈ మంచి లక్షణములు ప్రభువా నాకు దయచేయి ప్రభువా. ఎవరికి లేనటువంటి ధన్యతను నాకు ఇచ్చావు. ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో తండ్రి, ఇంతకాలము మేమెవరిమో మాకు తెలియని స్థితిలో మేముండగా నా ప్రభువా నీవు నాతో మాట్లాడావు. మేము ప్రత్యేకముగా ప్రభువా నీ ప్రజలై ఉండాల ప్రభువా. మమ్మల్ని నట్టి ప్రజలుగా మీరు మమ్మల్ని చేసుకోమని నిన్ను అడుగుచున్నామని తండ్రి అని మనసులో ప్రార్థన చేసుకుంటూ తలలో వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. మన మధ్యలో ప్రేమ్ కుమార్ ప్రార్థన చేస్తాడు. ఆ తదుపరి మిగిలిన కార్యక్రమంలోని మనం అందరూ కూడా నోరు తెరిచి మనసులో ప్రార్థన చేసుకోండి. తలలో వంచండి, కళ్ళు మూయండి, ఎవరు చూడొద్దు అటు ఇటు. దయచేసి అందరు కూడా ప్రార్థన చేసుకోండి. మా అందరు ప్రార్థన చేసుకుంటే చూడకండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి మా ప్రియ పరలోకపు తండ్రి యేసు క్రీస్తు ప్రభువా, మా యొక్క బలము, మా యొక్క సమాధానము, మా యొక్క ఆశీర్వాదమైన మరొక తండ్రి, తండ్రి మీ దాసులు మీ సమాచారం మరిపరుచుకొని ప్రభా ఆకాశ వాక్యం విప్పి లోతైన బాబుల్లో నుండి మీరు మాకు అనుగ్రహించిన మీ దివ్యమైన వాక్యాన్ని బట్టి మీకే మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపిస్తున్నాం తండ్రి. అవును తండ్రి, ఉదయకాలంలో తండ్రి అమూల్యమైన వర్తమానంతో మా యొక్క హృదయాన్ని దర్శించినందుకు మీ స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. అవును తండ్రి, ప్రభా మేము మీ యొక్క ప్రజలమై ఉంటే మా యొక్క బలము మీరే అని, మా యొక్క సమాధానము మీరే అని, మీరు మాకు ఆశీర్వాదము అనుగ్రహించే దేవుడు అని మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు తండ్రి. ప్రభా మా బలము, మా యొక్క సమాధానము, మా యొక్క ఆశీర్వాదము మేము ప్రజలై ఉన్నప్పుడు మాత్రమే మా కలిగినని మీరు మాతో మాట్లాడారు తండ్రి. ఆమెకి వందనం తెలుస్తున్నాం తండ్రి. అవును తండ్రి, ప్రభా ఎటువంటి వారు ప్రభా మీ యొక్క ప్రజలై ఉంటారో అనే 5 అంశాలు మా ముందు ఇచ్చారు తండ్రి.
ప్రభా మీతో సన్నిధికి వచ్చేవారు నీ సమీపంగా ఉండేవారు తండ్రి మీతో ప్రజలై ఉంటారని మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు తండ్రి. అవును తండ్రి, ఆనాడు ప్రభా కీర్తనదారుడు మీతో మందిర ఆవరణం చూడాలని ప్రభా ఆశ కలిగి ఉన్నట్టుగా దుప్పి నీటి వాదనతో ఆశపడినట్లుగా మేము చూస్తున్నాం తండ్రి. అంత మాత్రమే కాకుండా తండ్రి హిస్కియా పెద్దల కంటే లేచి అధికారులు వెంట పెట్టుకుని మందిరంకి వచ్చిన విధానం జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. ఉదయకాలంలో తండ్రి మేము కూడా ప్రభావ మా యొక్క హృదయం మీరు ప్రేరేపిస్తున్నందుకు, మా యొక్క హృదయంతో మీరు మాట్లాడినందుకు, మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు స్వతంత్రం తెలుస్తున్నాం తండ్రి. మీకు మందిరం పట్ల ఆసక్తి మేము కలిగి ఉండలాగిన ప్రభావ చిరకాల మంది ప్రభావ నీ తల్లిలో నివాసం చేయలాగిన ప్రభావ మీరు మాతో మాట్లాడుతున్నాం తండ్రి. జ్ఞాపకం చేసుకుని అడుగుతున్నాం తండ్రి. చూపించండి కటాక్షం మా మీద వచ్చిన అడుగుతున్నాం తండ్రి. సహాయం చేయండి. మీరే మాకు సహాయం చేయమని అడుగుతున్నాం, ప్రజలు చూపించమని సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. అయ్యా మీకు కటాక్షం మా మీద ఉంచమని అడుగుతున్నాం తండ్రి. ప్రభావ అయ్యా తండ్రి మీ ప్రభా మందిరంలో తండ్రి ఇంకెవరు కూడా ప్రభా మీ మందిరానికి రాకుండా దూరంగా ఉంటున్నారు, అలాంటి వారితో మీరు మాట్లాడమని అడుగుతున్నాం తండ్రి. సంఘానికి ప్రభా రాకుండా అనేక మంది ప్రభా ఇళ్లలో ఉంటున్నారు తండ్రి. అయ్యా తండ్రి వారి ప్రభా అయ్యా తండ్రి సొంత పనుల్లో ఉంటున్నారు తండ్రి. అలాంటి వారితో మీరు మాట్లాడమని మందిరం నడిపిస్తున్నాం అడుగుతున్నాం తండ్రి. మేమందరం కూడా మందిరం పట్ల ఆసక్తి కలిగి ప్రభా మందిరం పట్ల ఉత్సాహంతో వచ్చి సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. ప్రభజలు చూపించమని అడుగుతున్నాం తండ్రి. ప్రభా అంత మాత్రమే కాకుండా తండ్రి ప్రత్యేకింపబడిన వారు మీకు జనమై ఉన్నారని మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు తండ్రి. ప్రభా ఈ లోకానికి మేము వేరే తండ్రి మీకు సమీపంగా జీవించే కృప మీరు మాతో అనుగ్రహించమడుతున్నాం తండ్రి. ప్రభా చిన్న మందిరం కూడా తండ్రి లోకానికి వేరే తండ్రి మీకు మహిమకరంగా జీవించే విధంగా మేమందరం కూడా వ్యక్తిగతంగా కుటుంబం సంఘం తండ్రి లోకానికి వేరే జీవించే అనుభవం మీరు మాకు అనుగ్రహిస్తున్నాం అడుగుతున్నాం తండ్రి. ప్రభా అంత మాత్రమే కాకుండా తండ్రి మిమ్మల్ని మహిమపరచడానికి మీరు మమ్మల్ని ప్రభా ఏర్పాటు చేసుకున్నాను, మీరు ప్రభా మీరు మమ్మల్ని పుట్టించారని మీకు వాక్యం సెలవిస్తుంది తండ్రి. అవును తండ్రి మీకు మహిమకరంగా మేము ఈ లోకంలో జీవించే కృప మీరు మాట అనుగ్రహించమడుగుతున్నాం తండ్రి. ఆనాడు పేతురు చెరసాలలో ఉండగా తండ్రి సంఘమంతా ప్రార్థించగా తండ్రి ప్రభా సేవకుని వారు ఏ విధంగా విడిపించుకున్నారు, సేవకుని పట్ల వారికి ఏ విధంగా ఆసక్తి కలిగి ఉన్నారు తండ్రి. వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు తండ్రి. అటువంటి అనుభవాన్ని మీరు మాకు కూడా అనుగ్రహిస్తారమని సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. మీరు మమ్మల్ని పుట్టించిన విధానాన్ని ఆయా మీరు మమ్మల్ని పుట్టించిన ఆ యొక్క ఉద్దేశాన్ని జ్ఞాపకం చేసుకుని తండ్రి మీకు మహిమకరంగా ఈ లోకంలో జీవించే కృప మీరు మాకు అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. ప్రభా 18 yearsగా ప్రభా నడుమొంగిపోయిన ఆ స్త్రీ విషయం మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు తండ్రి. అటువంటి అనుభవంలో మనం నడిపించి తండ్రి అయ్యా ఈ ప్రభా ప్రభా నిలబడలాగిన సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. అయ్యా అంత మాత్రమే కాకుండా తండ్రి ఏర్పరచబడిన వారు నీకు ప్రజలై ఉంటారని మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు తండ్రి. అవును తండ్రి మీకు పరిచర్యకే ధూపం వేటికే మీరు మమ్మల్ని లోకం నుండి ప్రత్యేకపరిచితండ్రి మేము మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారు తండ్రి. ఏర్పాటు చేయబడిన మేమందరం కూడా సంఘంలో తండ్రి అయ్యా సమయంలో నిలబడలాగిన ప్రార్థన యోధులంగా మమ్మల్ని సిద్ధపాటు చేస్తున్నాం అడుగుతున్నాం. పరిచారకులుగా మమ్మల్ని ప్రభా తండ్రి మీరు ఉపయోగించుకుని అడుగుతున్నాం తండ్రి. సహాయం చేస్తున్నామని అడుగుతున్నాం తండ్రి. అంత మాత్రమే కాకుండా తండ్రి సత్క్రియలు చేయవారు మీ ప్రజలై ఉంటారని మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు తండ్రి. మా యొక్క క్రియలు ఏ విధంగా ఉన్నాయో జ్ఞాపకం చేసుకొని ప్రభా మీకు మహిమకరంగా మా క్రియలు ఉండలాగిన సత్క్రియలు మేము కలిగి ఉండలాగిన మీరు మాతో మాట్లాడడానికి మనం నిలుస్తున్నాం తండ్రి. అటువంటి క్రియలు మమ్మల్ని చేయడం మమ్మల్ని ఆయత్తపరిచి సిద్ధపాటు చేస్తున్నామని కావాల్సిన బలము ధైర్యం ఆరోగ్యం అనుగ్రహిస్తాం అడుగుతున్నాం తండ్రి. ఎప్పుడైతే మేము 5 అంశాలు తండ్రి మా యొక్క జీవితాలు కలిగి ఉండి మీకు ప్రజలై ఉంటామో అప్పుడు మా యొక్క బలం అనుగ్రహించే దేవుడవు తండ్రి. అప్పుడు మాకు సమాధానం అనుగ్రహించే దేవుడవు తండ్రి. అప్పుడు మమ్మల్ని ఆశీర్వదించే దేవుడవు తండ్రి. అటువంటి గొప్ప దేవుడిని మేము కలిగి ఉండగా తండ్రి ప్రభు యొక్క వాక్యాన్ని మా యొక్క హృదయంలో ఉంచుకొని ఆ విధంగా జీవించే కృప అనుగ్రహించమని మీకు దాసుని జ్ఞాపకం చేసుకుని రెట్టింపు ఆశీర్వాదంతో ఆరోగ్యంతో మీరు ముద్రించి మీకు రాజ్య సువార్త బలంగా వాడుకోమని ముందున్న సమయాన్ని దీవెనకరంగా ఉంచమని వాక్యమైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి.